నమస్కారం. BR36 టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ బిఆర్. మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సేవాగఢ్ మేరమ మరియు శివలాల్ మహారాజ్ ఆలయ ప్రధాన పూజారి శ్రీ గణేష్ మహారాజ్ గారు మనతో ఉన్నారు. ఫిబ్రవరి 15 శివలాల్ మహారాజ్ జయంతిని ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అనేది మహారాజు వారి మాటల్లో వారు ఏం చెప్పబోతున్నారు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మహారాజ్. నమస్తే అండి. టేకులపల్లి మండలం సేవలాల్ మహారాజ్ జగదాంబదేవి ఆలయ ప్రధాన పూజగా చేస్తున్నాము. రేపు ఫిబ్రవరి 15వ తారీఖున సేవలాల్ మహారాజ్ జయంతి దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే మా బంజారా ధర్మగురు అయినటువంటి సేవలాల్ మహారాజ్ పుట్టినరోజును పురస్కరించుకొని సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సో ఇది ప్రతి తండాలలో, ప్రతి గ్రామంలో కుటుంబ సమేతంగా గురువుల యొక్క ఆధ్వర్యంలో, అదేవిధముగా సాధు సంతులు, గ్రామ పెద్దలు ఎంతో చక్కగా కన్నుల పండుగలాగా జరుపుకుంటారు. మన తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ సేవలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ముందుగా శుభాకాంక్షలు. అదేవిధముగా సేవలాల్ మహారాజ్ జయంతి ఎంతో ప్రాముఖ్యమైనది మా బంజారా బిడ్డలకు. ఈ సేవలాల్ మహారాజ్ జయంతి 15వ తారీఖున, ఫిబ్రవరి 15వ తారీఖున ప్రతి తండా గ్రామాల్లో కూడా జరుపుకుంటున్నారు. సో వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సేవలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖున జరుపుకునేందుకు ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి మన బిఆర్. సో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే మా బంజారా గురువు, ధర్మగురువు, ఆయన యొక్క సేవాభావము, ఆయన యొక్క శాంతి సందేశము ఒక భగవంతుని స్వరూపంగా, అంటే శంకర అవతారి అంటాం మేము, శివావతారంగా కొలుచుకుంటున్నాం మేము బంజారా సమాజం అంతా. కాబట్టి తన యొక్క పుట్టినరోజుని, జన్మదినాన్ని పురస్కరించుకొని మేము సేవలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15వ తారీఖున దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైపుగా జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేవలాల్ మహారాజ్ జయంతి ప్రతి తండాలలో, ప్రతి గ్రామంలో, ఆలయం ఉన్న కాడ, ప్రతి కాడ భోగ్ బండార కార్యక్రమాలు నిర్వర్తించి సేవలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. భోగ్ బండార కార్యక్రమంలో భాగంగా ఈ భోగ్ బండార కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తారు, దాని విధానం ఏంటి, పూజా విధానం? సేవలాల్ మహారాజ్ జయంతి అంటే భోగ్ బండారం ప్రధానంగా, మరి భోగ్ బండార కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తారు, దాని యొక్క పూజా విధానం ఏంటి? సో భోగ్ బండార కార్యక్రమం అంటే మా దాంట్లో ఏం చేస్తారంటే నైవేద్యం వండుతారు. అంటే లాప్సీ అంటాము. అంటే అన్న పరవన్నాన్ని బెల్లంతో, నెయ్యితోటి మంచిగా చక్కగా తయారు చేసి పరవన్నం వండి అగ్నిలో నెయ్యితోటి, ఆవు నెయ్యితోటి నైవేద్యాన్ని సమర్పించి ఆ యొక్క అగ్ని ద్వారా సమర్పించి, ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పించడం ద్వారానే మేము భోగ్ బండారం అని చెప్తాము. ఈ యొక్క భోగ్ బండారం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో, సో అగ్నిలో ఎప్పుడైతే నెయ్యి పడుతుందో ఆక్సిజన్ విడుదలవుతుంది. ఆ ఆక్సిజన్ ద్వారా సమస్త జీవరాశులకి ఆక్సిజన్ లభించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఈ భోగ్ బండారు ఎక్కడెక్కడైతే నిర్వర్తిస్తాయో, ఎక్కడైతే జరుగుతుందో, దీని ద్వారా తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు, పాడి పంట, సమస్త జీవరాశులు కూడా సుభిక్షంగా ఉండడానికి భోగ్ బండారం మేము నిర్వర్తిస్తాం. ఆ బంజారాలో ఎంతో ప్రాముఖ్యమైనది అది. కాబట్టి భోగ్ బండారం జరుపుకోవడం నిజంగా మేము ఎంతో విశేషంగా మేము అభినందిస్తున్నాం. మా పూర్వీకులందరికీ చాలా చక్కని ప్రక్రియ అది.
చాలా చక్కగా వివరించారు. మరి ఫిబ్రవరి 15వ తారీఖున జరగబోయే శివలాల్ మహారాజ్ జయంతి గురించి బంజారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా మా బంజారా సమాజము దయచేసి ఫిబ్రవరి 15వ తారీఖున చక్కగా ఇళ్లలో పరిశుభ్రంగా స్నానాలు చేసుకొని ఇల్లు అందరూ కూడా తోరణాలు కట్టుకొని ఒక పండుగ వాతావరణం ఇంట్లో నుంచే ఇల్లు అలుక్కొని ముగ్గులు వేసుకొని కుటుంబ సమేతంగా అందరూ మీ ప్రాంతంలో ఉన్న శివలాల్ మహారాజ్ ఆలయాలు కావచ్చు, జగదాంబదేవి మేరమయ్యడి ఆలయాల్లో దగ్గరలో లేదా ప్రాంతంలో ఎక్కడైనా సరే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క శివలాల్ మహారాజ్ జయంతిలో కార్యక్రమాలు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే అక్కడ పాల్గొని కుటుంబ సమేతంగా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క భోగమండల కార్యక్రమంలో పాల్గొని శివలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా మన ధర్మగురువుని అందరూ స్మరించుకోవాలి. అటువంటి మహానుభావుడు అయినటువంటి వ్యక్తి గురించి ఇవాళ దేశవ్యాప్తంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా చక్కగా అధికారికంగా నిర్వర్తించడానికి కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇటువంటి భోగమండల కార్యక్రమంలో ప్రతి ఒక్క బంజారా బిడ్డ పాల్గొనని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేమందరికీ కూడా మరొకసారి శివలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. గురుగారు, మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా అంటే శివలాల్ మహారాజ్ జయంతి చేయడానికి కొంత ఫండింగ్ అనేది గవర్నమెంట్ కేటాయిస్తుంది, కానీ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ అధికారులు కానీ అంటే అంత భారీ ఎత్తున శివలాల్ మహారాజ్ జయంతిని జరపట్లేదు కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? మేము గతంలో కూడా ఎన్నోసార్లు మేము చెప్పుకొచ్చాము. సో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు శివలాల్ మహారాజ్ జయంతికి ₹1 కోటి అందించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ₹2 కోట్ల నిధులను అందిస్తున్నారు. సో మేమేమంటున్నానంటే మా తెలంగాణలో బంజారా సామాజిక వర్గం సుమారుగా 50 నుంచి 60 లక్షల మంది తెలంగాణ బంజారా సమాజం ఉన్నది. అదే విధముగా మా బంజారా ఆధ్యాత్మిక గురువు అయినటువంటి ధర్మగురువు అయినటువంటి శివలాల్ మహారాజ్ జయంతిని మీరు శివలాల్ మహారాజ్ జయంతి కోసము ఈ ₹2 కోట్ల విడుదల చేస్తున్నారు, వస్తున్నాయి తప్ప ఎక్కడ ఆలయాల దగ్గర చేస్తున్నారో వాళ్లకు ఆ సాధు సంతులు కావచ్చు ఆలయాలకు వాళ్ళ చేతిలోకి వెళ్ళట్లేదు. సో నేనేమంటానంటే ఈ ₹2 కోట్ల కాకుండా ₹10 కోట్ల నిధులు కావాలని చెప్పి ఎన్నోసార్లు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా అంటే ప్రభుత్వం లాంఛనాలతోటి అధికారికంగా నిర్వర్తించి మా సమాజాన్ని మా యొక్క బంజారా సమాజాన్ని కూడా మీరు గౌరవించుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ అధికారుల దగ్గర అంటే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా అధికారికంగా శివలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించాలని చెప్పేసి మా సాధు సంతుల్ని సంప్రదించి గురువుల్ని సంప్రదించి ఈ యొక్క శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రభుత్వమే దీని మీద శ్రద్ధ పెట్టి తీసుకోవాలని చెప్పేసి మేము వినతి చేసుకుంటున్నాము. భవిష్యత్తులో మా శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా కూడా ప్రకటించాలి ప్రభుత్వము. ఆ బాధ్యత మన కాంగ్రెస్ సర్కార్పై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఆశిస్తున్నాము, ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి అయితే మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఒక ధర్మాన్ని కాపాడంలో ఒక సామాజిక వర్గం కావచ్చు, ఎన్నో సంస్కృతి సాంప్రదాయాల్లో ఉండవచ్చు, కానీ మా యొక్క బంజారా సంస్కృతి సాంప్రదాయంలో చాలా ప్రత్యేకమైన విశేషమైన ఒక గొప్ప సంస్కృతి దాగి ఉన్నది కాబట్టి దాన్ని రక్షించడంలో కావచ్చు, దాన్ని కాపాడంలో కావచ్చు మన తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము చొరవ చూపి తీసుకోవాలని చెప్పేసి మేము మరొకసారి రేవంత్ రెడ్డి గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ గారికి కూడా మేము మనవి చేస్తున్నాము. జై శివలాల్. ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు. మరి శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడంతో బంజారా సమాజం కానీ మిగతా సమాజం కానీ ఏం నేర్చుకోవచ్చు, దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా శివలాల్ మహారాజ్ గారు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు తన నుంచి. ఎందుకంటే
తన యొక్క సామాన్య జీవితం కావచ్చు, అంటే బంజారా సామాజిక వర్గాన్ని సంఘటితం చేస్తూ అందరూ ఒక తండాలుగా ఒక్కాడే ఉండి వాళ్ళ యొక్క ఆ ఏరియాలో అంటే ఆ తండాలుగా విభజించి అయిపోయిన తర్వాత వాళ్ళకే నాయక్ కార్భారీ వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే అప్పుడే ఒక లోకల్ గవర్నమెంట్ అంటే ఒక కోర్టు ఎక్కడ కూడా ఏ చిన్న సమస్య తండాలలో గ్రామాలలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళు బయటికి వెళ్ళి సంప్రదించుకుంటే అక్కడికక్కడ పరిష్కార దిశగా తీసుకెళ్లడం కోసం ఒక గొప్ప ప్రయత్నపూర్వకంగా చేసిన ఎవరైనా గురువు ఉన్నారంటే మా సేవలాల్ మహారాజ్. ఇవాళ కోర్టు ఎప్పుడైతే మనం ప్రతి సమస్య కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ కోర్టులకు ఎప్పుడైతే ఇట్లా వెళ్ళడం వెళ్తున్నామో మన బంజారా సామాజిక వర్గం వారు మీరు అక్కడికక్కడే మీరు మీ తండాలలోనే మీరు నాయక్ కార్భారీ డావా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు కూడా అక్కడే పరిష్కారం చేసుకోవాలని నేర్పించారు. ఇంకోటి ఏంటంటే సేవలాల్ మహారాజ్ గురించి అహింస మద్యానికి దూరం ఉండడము. ఇప్పుడు ఏంటంటే సేవలాల్ జయంతి చేసుకొని ఏదో భోగబండారో అయిపోయింది కదా నైవేద్యం ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోవడం కాదండి. బంజారా సమాజం నేను ఒకటే కోరుకుంటున్నా, ఖచ్చితంగా దానిలో ఉన్న తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు స్వరూపమైన సేవలాల్ మహారాజ్ ఏ రకంగా అయితే జీవన ప్రయాణం చేసిండో అటువంటి జీవనం నుంచి మనం ఏం నేర్చుకోవాలని కూడా మన బంజారా సామాజిక వర్గం చాలా ఎరుకతో ఇక్కడ గమనించాలి. ఇక్కడ తను జీవితాన్ని పెళ్లి చేసుకోకుండా ఓ బ్రహ్మచారిగా ఉండి సాత్వికారం తీసుకుంటూ మద్యానికి దూరం ఉండి సాక్షాత్ అండపిండ బ్రహ్మాండాలు వెళ్ళే ఆది పరాశక్తి అయినటువంటి జగదాంబదేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అంటే ఇక్కడ ఏంటంటే తన నుంచి మనం సమాజం ఏంటంటే ఈ యువత ముఖ్యంగా యువత మద్యానికి బాగా బానిసైపోతున్నారు, చెడు అలవాట్లకు బాగా బానిసైపోతున్నారు. సిగరెట్ అని పాన్ పరలని రకరకాల ఒక మత్యాన్ని బానిసైపోయి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసుకుంటున్నారు. కాబట్టి మన సేవలాల్ మహారాజ్ జయంతి నుంచినైనా ఒక బంజారా సామాజిక వర్గమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న యువత కూడా సేవలాల్ మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వినయం, శాంతి, భక్తి భావము, తల్లిదండ్రులను ప్రేమించడము, పెద్దవారిని గౌరవించడము. మనలో ఉన్న మార్పు ప్రతి జయంతి కూడా ఒక్కొక్క మార్పు తీసుకొచ్చుకుంటూ తనలాగా ఏ రకమైతే తన జీవనాన్ని ప్రయాణం చేసిండో కనీసం అందులో కనీసం ఒక సగమైనా సరే ఒక 2-3 బాగా అంశాలైనా కూడా మనం ఆ మహారాజులో ఉన్న గుణాలు మనం తీసుకొని ఆ జీవనాన్ని ప్రయాణం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆనందమయం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దయచేసి BR36 టీవీ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం వల్ల ఒక మంచి సామాజిక స్పృహ కలగడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి వాళ్లకు ఒక బూస్ట్లా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్టు BR36 టీవీ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.